కేసీఆర్ గారు మనకి కేసీఆర్ గారు ఒక చక్రం తిప్పేశారు, ఒక వెలుగు వెలిగేశారు. అయితే 2024 సంవత్సరం ఆయనకు అనుకూలంగా లేదు కాబట్టి డౌన్ఫాల్. మరి ఇప్పుడు ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి విశ్వావసునామ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం ఉగాది తర్వాత మనకి కేసీఆర్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఆయనకి లక్ ఫేవర్ చేస్తుందా అనేది మనం చూద్దాం. ఇప్పుడు మన కేసీఆర్ గారిది ఏంటంటే కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి అయినప్పుడు మనకి అష్టమ శని నడిచింది 2024 సంవత్సరం అంతా కూడా, క్రోధినామ సంవత్సరం అంతా కూడా. అంటే ఒక పని మళ్ళీ రెట్టింపు చేయాలి, 3 సార్లు చేయాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. ఒకసారి సక్సెస్ అనేటటువంటిది రాదు. మరి అందువల్లనే ఆయనకి ఎలక్షన్స్ జరిగినప్పుడు మొత్తం సిటీ అంతా కూడా మనకి కేసీఆర్ గారికే ఇంచుమించు అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. అండ్ రూరల్ ఏరియాలో ఆయన దెబ్బతినడం జరిగింది. జయాపజయాలు అనేవి కామన్ అనుకోండి, ఏ పార్టీకి శాశ్వతంగా ఉండదు. కాబట్టి కేసీఆర్ గారికి ఏంటంటే ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మనకి భాగ్యస్థానంలోకి వెళ్ళాడు. ఎక్కడైతే దెబ్బ కొట్టాడో మరి ఆ గ్రహం కొంచెం అనుకూలంగా అవుతుంది శని. కాబట్టి మనకి కాస్త అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లు లేవు కదండి, ఇప్పుడు ఆయన చేద్దామన్నా ఇప్పుడు ఎలక్షన్లు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎలాగో పూర్తి టైం పరిపాలన అనేటటువంటిది చేస్తారు. అంటే ఇంకా ఆయన చేతిలో ఉన్న పని ఏంటంటే పార్టీని బలిష్టం చేసుకోవడం, ముందుకు వెళ్ళడం. కాబట్టి ఈ విషయంలో అయినా ఆయన సక్సెస్ అవుతారంటే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అయితే ఈ యొక్క మనకి ఈ అష్టమంలో రాహు వచ్చారు. ఈ అష్టమంలో రాహు రావడం వల్ల మనశ్శాంతి లోపం. మరి అసలు సోనియా గాంధీనే దళదళలాడించినటువంటి కేసీఆర్ గారు మొత్తం ప్రముఖులను ఎవరినైనా సరే ఈజ్ ఎ జీనియస్ అన్నమాట. నేను ఆయన ఎన్నోసార్లు కలిశాను. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫారం చేయకముందు కూడా సిద్దిపేటలో ఆయన పిఏ వెంకట సుబ్బయ్య గారిని ఉండేవారు. కేసీఆర్ గారు అసలు తెలంగాణ ఉద్యమం తెస్తున్నారు సార్, చేస్తున్నారు, వస్తుందంటారా అని అడిగేవారు. ఖచ్చితంగా వస్తుంది, దీన్ని చెప్పింది నేను కాదు, మా గురువు గారు అయినటువంటి ఆనంద మార్గ ప్రచారక సంఘ అధ్యక్షులు, అంటే ఆనంద మార్గ ఆశ్రమం ఇంటర్నేషనల్ ఆశ్రమం, యుఎన్ఓలో ఐక్యరాజ్య సభ్యత్వం ఉన్న ఆశ్రమం, గురువుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఎప్పుడో చెప్పారు తెలంగాణ వస్తుంది అని. కాబట్టి ఖచ్చితంగా వస్తుంది, కేసీఆర్ గారు డెఫినెట్గా అన్నట్టుగానే వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా అప్పుడు నేను ఆయనలో చూసినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన పెద్దవాళ్ళకి చాలా, అంటే ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా సమానంగా అసలు వినే స్వభావం ఉంది ఆయనకి. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన వింటారనమాట, ఎంత చిన్నవాళ్ళు చెప్పినా సరే అసలు అంత మేధావి, వినే స్వభావం ఉంది. కాకపోతే ఫేట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 10 years అవిచ్ఛిన్నంగా మరి పరిపాలించారు, మరి అందులో డౌట్ లేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా స్లోగా మనకి ఆయన పికప్ అవుతుంది. అయితే మనశ్శాంతి లోపం అనేటటువంటిది, అరే ఎంతసేపు ఐఏఎస్లతో ఐపీఎస్లతో కాన్వాయిలతో బిజీగా ఉండేటటువంటి ఆ యొక్క లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా సరే కాస్త అది దెబ్బతినేసరికి డెఫినెట్గా మనశ్శాంతి లోపం అనేటటువంటి వస్తుంది. అరే నేను ఇంత మంచిగా పరిపాలన అందించాను ప్రజలకి, అర్బన్ పీపుల్ అందరికి కూడా, మరి నేను ఇచ్చేయలేకపోయిన రూరల్ వాళ్ళు ఎందుకు నాకు అసలు ఓట్లు వేయలేదు అనేటటువంటి ఇంట్రోస్పెక్షన్, అంతర్మథనం అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. డెఫినెట్గా అదొక్కటే ఈయనకి ఇప్పుడు ఈ యొక్క రాహు వల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఈ ఇయర్ అంతా కూడా కాస్త ఈ తర్జనా భర్జనలతో చేస్తూ, ఇకపోతే గురుబలం. మరి ఈ గురుబలము మనకు ఒక సూత్రం ఉందండి. వ్యయ గురుడు అనవసరమైనటువంటి కోర్టు సమస్యలు, లేకపోతే పోలీస్ స్టేషన్లు, ఇలా ఇవన్నీ కామన్ రాజకీయ నాయకులకి. ఇది అంటే వాళ్ళు ఏదో నేరాలు చేసేసి వాళ్ళేం జైలుకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా ఎవరికో కార్యకర్తలకో లేకపోతే మిగతా ఎమ్మెల్యేలకో ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్తారనమాట కోర్టులు. ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఈ సంవత్సరము ఉగాది 2025 సంవత్సరంలో గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కోర్టు సమస్యలు అనేటటువంటివి, పోలీస్ స్టేషన్ సమస్యలు అనేటటువంటివి పరిష్కార దిశగా కేసీఆర్ గారు వెళ్తారు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ గారు ఒక పరిణతి చెందినటువంటి వ్యక్తిగా ఇంకా పరిణతి చెంది ఎదుగుతారు. కాబట్టి స్లో పికప్ అనేటటువంటిది జాతకంలో ఉంది. కాబట్టి జాగ్రత్తగా నేను ప్లాన్ చేసుకొని మరి చక్కగా ముందుకు వెళ్ళాలి. శుభమస్తు.